ఈరోజు జోంకాయలు చాలా కింద పడ్డాయి. ఇంకో ఇట్లా చిలుకలు, ఇదిగో రామచిలుకలు దీని కొన్ని ఇట్లా పడ్డాయి. ఇంకా కొన్ని ఏమో అట్లున్నాయి, కొన్ని ఏమో నేను తెంపుతాను. తెంపుదాం, కొన్ని తెంపుదాం. ఇవి భలే బాగా పండినాయి, ఇగిల పండినాయి. ఇవి జ్యూస్ చేసుకుంటే మాత్రం మామూలుగా ఉండవు. ఇవి ఇట్లా ఇదిగో భలేగా వండినాయి, సూపర్ వండినాయి, మామూలుగా వండల. ఇవి కొన్ని ఇప్పుడేమో కొన్ని చెట్టు ఎక్కి కొన్ని తెంపుదాం. ఇప్పుడే చెట్టు ఎక్కుదాం, మంచిగా చెట్టు ఎక్కి కూడా తెంపుదాం మంచిగా చేయితోటి ఒకసారి. ఓకే, ఇప్పుడే పైకి ఎక్కాను మంచిగా, ఇప్పుడే పైకి ఎక్కాను ఇప్పుడే. కొన్ని ఉన్నాయి, ఇవి తెంపుదాం మంచిగా. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది మంచిగా, ఇది సంచిలో వేసుకుందాం మనం మంచిగా. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇవన్నీ సంచిలో వేసుకొని దగ్గరే భలే చాలా ఉన్నాయి, ఇవన్నీ తెంపుదాం. ఇదిగో ఇక్కడ భలే పండినాయి బాగా, ఇవి జ్యూస్ కు భలే పనికి వస్తాయి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇంత బాగా పండింది. ఇది కొంచెం సగం చిలుక కొట్టింది. ఇది నా పైన ఉన్నాయి, నేను చూడలేదు. ఇది చూడండి, ఇది భలే, ఆహాహా, ఇవన్నీ చాలా దూరంగా ఉన్నాయి మంచిగా. చూడకపోతే మీకేమింది చెప్పండి. ఏది మహావీర్, ఇంకో మహావీర్ కింద నుంచి జోంకాయ. నేనొకటి ఇంకో మహావీర్ నీకు ఒకటి ఇస్తా కానీ నువ్వు పట్టుకుంటావా మహావీర్? ఇదిగో నీకు ఒకటి కింద వేస్తున్నా, ఇదిగో ఇది నువ్వు పట్టుకొని మంచిగా ఇంకా ఎంజాయ్ చేయి. ఇదిగో అక్కడ వేసిన, ఇంకో చిన్న జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆ కాయని తీసుకోండి. ఏది చూపించు, ఏది? వావ్, భలే ఉంది కదా మహావీర్. ఇక కడుక్కొని తిను. ఇక్కడ ఒకటి చిలుక కొట్టింది చూడండి, చిలుక కొట్టింది సగం. దీని పక్కనే చాలా ఉన్నాయి, ఇవన్నీ తెంపుదాం. ఇదిగో మహావీర్కి ఒకటి, ఇదిగో ఇక్కడ వేస్తున్నా. ఇదిగో క్యాచ్ పట్టుకో మహి, క్యాచ్ పట్టుకో. క్యాచ్. ఓకే, ఇంకా కడుక్కొని తిను అది కూడా. ఓకేనా మహావీర్? ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, నేను అన్ని తెంపుతాను నీకు. ఇదిగో చూడు, వావ్, భలేగా పండినాయి ఇవన్నీ బాగా. ఇక్కడ పెడదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చిలుక సగం కొట్టింది, చిలుక భలే కొట్టింది. ఇక్కడ ఇది ఇక్కడ పెడదాం. ఇంకో చిలుకలు అరుస్తూనే ఉన్నాయి. ఇట్లా కొన్ని తెంపుదాం, కొన్ని తెంపేసి ఇట్లా బాగా మంచిగా పండినాయి, ఇట్లా భలే ఉన్నాయి. ఇక్కడ ఇదైతే భలే పండింది, బాగా పండింది. ఇక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం. ఇక్కడ ఒకటి, ఇవన్నీ తెంపేసి ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది దూరం ఉంది. వావ్, ఇట్లా ఏ సీజన్ లో ఆ సీజన్ లో భలే. మహావీర్ ఏం చేస్తున్నావు? తింటున్నావా? వావ్, మహావీర్ తింటున్నాడు మొత్తం. ఇక్కడ కొన్ని చిలుకలు కొట్టినాయి, ఈ పాపం చిలుకలకే ఉంది. మహావీర్ భలే మాట్లాడుతున్నా. ఇక్కడ కూడా ఉంది కొంచెం, దూరం ఉంది. ఇట్లా ఇవన్నీ తెంపేస్తే చాలా అవుతాయి. ఇక్కడ పెడదాం, ఇవన్నీ ఇక్కడ పెడదాం, ఇక్కడ పెట్టేస్తే ఇట్లా
ఇంకో ఇంటి మీద నేనే ఈ తాటాకులు కొబ్బరి మట్టలు ఇవన్నీ వేసాను. ఎండాకాలము చాలా కూల్ ఉంటది. అవకాశం ఉంటే ఇట్లా చేసుకోవచ్చు మీరు కూడా. ఇదిగో నేను పైనుంచి దింపుతున్నాను. మహావీరు మహి ఇద్దరు కింద ఏరుతున్నారు. ఇప్పుడు నేను కొంచెం గడె కూడా తెచ్చాను. అవి అన్ని అందవు కదా మనకి, ఇవన్నీ అన్ని అందవు. అందుకనే కొన్ని గడెతోటి కూడా తెంపాల్సి వస్తుంది. అట్లా తెంపుదాం కొన్ని. అట్లా తెంపితే ఇక ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా తెంపవచ్చు గడెతోటి. ఇట్లా 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 తెంపితే కింద రాళ్ళు పడతాయి. ఇదిగో రాళ్ళు పడ్డాయి కింద. మీరు మీరు కింద ఉండి అవన్నీ మంచిగా ఒక్క దగ్గర పెట్టండి. చూడండి నాగపాము చెట్టులాగా పుస్తట్టు తింటున్నారా? చూడండి తీయటి జాంకాయ జ్యూస్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. పుచ్చకాయ జ్యూస్ లా ఉంటుంది. పుచ్చకాయ జ్యూస్ లాగా పుచ్చకాయ. ఇక దిగుతున్నానండి. బాగానే తెంపాను. మంచి పండు పండి దూరై చిలుక కొట్టినాయి, అన్నీ వచ్చినాయి. ఇక ఇవి ఎన్ని వచ్చినాయి చూసి మంచిగా చాలా ఉన్నాయి. ఇదిగా ఇదిగా మంచం మీద పరుద్దాం. ఇప్పుడు మంచం మీద పరిచేసి చూద్దాం. ఇది ఒక్కసారి మంచిగా మంచం పరిచేద్దామా? మంచం పరుస్తా. మంచం వాల్చుకుందాము. మంచం వాల్చుకొని మంచం మీద పోసుకుంటే ఎన్ని వచ్చినాయి మీకే అర్థమవుతుంది. అటుగో నువ్వు పౌజ్ చేసి అటుగో మంచం. ఓకే, ఇదిగో ఇది చూడండి ఎన్ని వెళ్ళినాయండి. ఇట్లా కొన్ని ఏమో చిలుక కొట్టినవి కూడా భలే ఉన్నాయి. ఇక్కడ చిలుక కొట్టినాయి. ఇవి చిలుక కొట్టినాయి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి. చిలుక కొట్టినాయి. ఇంకో ఇన్ని వెళ్ళినాయి. ఇవి ఒకసారి ఇది చూపించు. ఎన్ని వెళ్ళినాయి. వీటిలో ఇట్లాంటి దూరం ఉంటాయి కదా, ఇట్లా పండు బండినాయి. ఇట్లా పండు బాగా పిగిల బండినవి ఉంటాయి కదా, ఇవేమో జ్యూస్ చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇవేమో ఈ కొంచెం దూరగా ఇట్లా కచ్చక కొంచెం లైట్గా ఇట్లా దూరం ఉన్నాయేమో తినొచ్చు. ఇంకా ఏవైనా తినొచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు జామకాయలు మంచిగా ఎర్లీ మార్నింగ్. మీరు కూడా ఇట్లా ఇంట్లో చెట్లు పెట్టుకుంటే, నేచర్ ఉంటే మనకు అన్ని ఒక చెట్టు పెడితే దాని మీద ఒక పిట్ట వస్తుంది. ఆ పిట్ట గూడు పెడుతుంది, పిల్లలు చేస్తుంది, పూలు పండ్లు. చిన్న దాంతో స్టార్ట్ అయితే నేచరు పెద్దగా అవుతుంది. కాకుంటే అది మన లోపల ఉండాలి. మన లోపల ఉంటే అది జరుగుతుంది. లోపల లేనిది మేనిఫెస్ట్ కాదు. ఫస్ట్ ఇక్కడ మేనిఫెస్ట్ కావాలి, తర్వాత బయట మేనిఫెస్ట్ అవుతుంది. ఇక్కడ మేనిఫెస్ట్ కావాలంటే కోర్లో అది ఉండాలి. అది ఇనఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ నేచర్. జామకాయ జ్యూసు. ఇంకో ఇట్లా జామకాయలు ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు చూపించాం కదా పండు జామకాయలు, అంటే బాగా పిగిల బండినాయి, బాగా పండినాయి. బాగా పండిన జామకాయలు ఇట్లా మిక్సీలోకి తీసుకొని ఇట్లా మొత్తం మిక్సీలోకి తీసుకోవాలి. ఇట్లా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో పాలు పోయాలి. పాలు వాటర్ కూడా. ఆగు మహావి, నేను చెప్తే. షుగర్ కూడా తీసుకోవాలి, సరిపడినంత షుగర్. షుగర్ వేసుకోవాలి. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇక దీన్ని మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకుంటే తర్వాత మీరే చూడండి. అప్పుడు చూసేటప్పుడు మేము అందరం తాగుతాం. మీరు కూడా చూసి తాగండి, మీకు కూడా బలం వస్తుంది. బలం వస్తే మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇక ఇట్లా పూర్తిగా గ్రైండ్ అయింది మంచిగా. ఇక దీన్ని కొంచెం వడబోసుకోవాలి. స్టీల్, మీ ఇంట్లో స్ట్రైనర్స్ ఉంటే కనుక స్టీల్ ఉంటాయి, జల్లెడ లాగా వస్తుంది పెద్దది, అందులో వడబోసుకోవచ్చు. మా దగ్గర అవైలబుల్ గా లేదు కాబట్టి మేము చున్నీ లాంటిది పలుచటి క్లాత్ లో వడబోసుకుంటున్నామండి. దీన్ని ఇట్లా ఇది స్ట్రైనర్ ఉంటే, అంటే జల్లెడ పెద్దది ఉంటే దాంట్లో వడబోసుకోవచ్చు. కాకుంటే జ్యూసర్ జల్లెడ ఉంటుంది కానీ ఇక అది తిప్పు
ఇట్లా దీన్ని మా ఇంట్లో అది ఖరాబ్ అయింది కాబట్టి దీన్ని ఇట్లా ఇట్లా చేద్దాం. ఒకసారి అంట మహావీర్కి ఇంత నిండుగా ఉంది. ఆగు మహావీర్, కొద్దిగా ఆగి ఇస్తుంది ఆగు. పిల్లలకి మనం ఏది చేస్తే అది చెయ్యాలని ఉంటుంది అట్లా. ఇదంతా ఇది మాకు జోమ చెట్లు ఇవన్నీ ఉంటాయి కానీ ఇట్లా ఎన్నడూ జ్యూస్ చేసుకోలేదు. మహి చెప్పాడు, మహి నేనే చేస్తా అన్నా అంటే ఇక చెయ్యి చూద్దామంటే ఇక కానీ ఎమ్మ చాలా బాగుంది, అక్కడ మించిన తమ్ముడు. గట్టి మెల్లగా నద్దు, దబా దబా అనాలి మహావీర్, ఫాస్ట్ ఫాస్ట్ గా. ఇలా మొత్తం ఇట్లా చేసుకొని ఇట్లా జల్లెడ పట్టుకొని మంచి అంటే జల్లెడ పట్టుకోవటం అంటే ఇట్లా జ్యూస్ వడబోసుకోవాలి, ఎందుకంటే గింజలు అవి ఉంటాయి కదా. కాకుంటే మెత్తటి బాగా పిగల బండిన మెత్తటి జోమకాయలు అయితేనే జ్యూస్ కు పనికి వస్తాయి, కచ్చాయి పనికి రావు కదా మహి. జ్యూస్ రాదు, పక్వానికి వచ్చిన పండులోంచి. ఇలా మొత్తం ఇట్లా గింజలు అనేవి మిగిలిపోయినాయి, ఇట్లా కొన్ని గింజలు తీసేయి, మొత్తం తీసి చూయించు ఇంకా తీసి చూయించు. అది కాదు, ఆ గుడ్డ తీసి చూయించు, అర్థమైంది ఎట్లొచ్చిందో జ్యూస్. వావ్, జ్యూస్ చూడండి, వావ్. ఒకసారి అది పింటే మనకి అబ్బా 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 అబ్బా, ఆహాహా. జరుగు మహావీర్, మీద పడకాకు. దాన్ని ఒకసారి మిక్స్ చేసేస్తే ఇక దీన్ని ఒకసారి మొత్తం ఇట్లా మిక్స్. హటో ఓకే. ఇట్లా మొత్తం మంచి కలుపుకోవాలి ఇట్లా. దీంట్లో ఏమేం కలిసాయి? జోమకాయ ముక్కలు, పాలు, మిల్క్, చక్కెర, అంతే కదా, వాటర్ సరిపడినంత. ఈ జ్యూస్ అంతా కూడా ఇన్ని గ్లాసులు అయిందండి, ఒక పెద్ద గ్లాస్. ఇది 30 లీటర్ ఉంటది, అంటే 750 ml. ఇది 350 ml, ఇది 300 ml. దీంట్లో గార్నిష్ గా హార్లిక్స్ లైట్ గా. వావ్, గార్నిషింగ్ కోసం మహి హార్లిక్స్ వేస్తున్నాడు. వావ్, ఇది అంటే ఇది ఇంకా ఇది బోనస్ అన్నమాట, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఆప్షనల్ అన్నమాట. ఏంటి మహావీర్? ఏంటి మహావీర్? ఓకే ఓకే ఓకే. కన్ఫర్మ్ చేయి, వస్తున్నారు. ఫ్రెష్ జ్యూస్ ఇంకా టైం అంటుంది. ఈ జ్యూస్ రెడీ అయిందండి, మంచిగా అందరం కలిసి హాయిగా నేచర్ లో ఆస్వాదిద్దాం. వావ్, ఒకసారి చూడు. ఇక పద తీసుకున్నామండి, ఇక అసలు జ్యూస్ ఒకసారి తాగి అబ్బా చెప్పే పని లేదు, మామూలుగా లేదు అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం తాగొచ్చు, అసలు మామూలుగా లేదు. కానీ ఒకేసారి తాగొద్దు జ్యూస్లు ఎప్పుడైనా. లిక్విడ్స్ అయినా కానీ టీ తాగినట్టు తాగితేనే ఆ గ్లూకోజ్ బాడీలో, ఆ బ్లడ్ లో స్లోగా మనం తెలియక ఏం చేస్తామంటే ఒకేసారి గుట్టా మంచినీళ్ళు తాగినట్టు తాగుతాం. జ్యూసులు కూడా అట్లా తాగొద్దు. బా మామూలు లేదు, అల్టిమేట్ ఉంది. अच्छा है, सुपर है, अच्छा है, अच्छा है, अच्छा और अच्छा है, सुपर है, बहुत अच्छा, सुपर बोल, अच्छा है, सुपर
बहुत अच्छा है సూపర్ సూపర్. చూడండి నేను ఇంకో గ్లాస్ కూడా తాగుతున్నాను. శక్తి సంపన్నుగా తాగైతాను. ఇట్లా తాగితే ఫుల్ బలం, శక్తి సంపన్నున్న అవుతాను. చూడండి మీరు కూడా అట్లానే తాగితే మంచిగా ఉంటుంది. అట్లా చెట్టుది చేసుకొని జ్యూస్ మీరు కూడా అట్లానే తాగితే నాలాగానే శక్తి సంపన్నులు అవుతారు. ఎలా ఉంది మాహి? అన్ని సమపాలు సరిపోయినాయి. నాకు చాలా బాగుంది, సూపర్ ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకోండి. సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. చాలా బలం కూడా. మంత్రి సత్యనారాయణ జామకాయ గురించి ఎక్కువ చెప్తారు, ఎంత బాగుండిద్దో, దాంట్లో ఎన్ని పోషకాలు ఉంటాయి. ఒకసారి ఆ వీడియో కూడా చూసి టేస్ట్ చేసి చూడండి. ఇదంతా మహి క్రెడిట్. మొత్తం తనే A to Z, జామకాయలు కొయ్యటం నుంచి అది జ్యూస్ చేయటం నుంచి మొత్తం ఇదైతే మాకు తెలియదు. మొత్తం మహి క్రెడిట్ గోస్ టు మహి. థ్యాంక్ యూ మహి. బాయ్. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ. టుడే గుడ్ నైట్.